అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచిరుచి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెజిటేరియన్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. మరి అదేంటంటే దొండకాయతో మసాలా కర్రీ. రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని కొంచెం నానబెట్టుకొని అది కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 స్పూన్ల కారం. మీరు కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు. వాటితో పాటుగా ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసి మూత పెట్టేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసి ఇలా ఒక సైడ్ కట్ చేసుకొని ముచ్చికలు ఇలా ఎగ్స్ లాగా కట్ చేసుకోవాలి. మొత్తం రెండో సైడ్ కట్ చేసేవద్దని, కట్ చేసేస్తే విడిపోయినట్టు అయిపోతాయి, కూరకి అంత టేస్ట్ ఉండదు. ఇలా చక్కగా అన్ని దొండకాయలని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన దొండకాయల్లోకి చక్కగా నీట్గా ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా అంతా, దాన్ని బాగా స్టఫ్ చేసుకోవాలి. దొండకాయ కాయగా వేస్తాం కాబట్టి ఇలా బాగా స్టఫ్ చేసుకుంటే దొండకాయ లోపల వరకు మసాలా అంతా వెళ్ళి చాలా బాగుంటుంది కూర. ఇలా దొండకాయలన్నింటినీ స్టఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడయ్యాక అప్పుడు అందులో ఈ దొండకాయలన్నీ వేసుకోవాలి. దొండకాయలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి, మామూలు కూరగాయల కన్నా కూడా. సో కొంచెం ఓపిక అవసరం. ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఈ దొండకాయలన్నీ బాగా వేగిపోయాయి కదండి. ఇలా వేగాక ఇందాక ఇంకా ఉల్లిపాయ మసాలా అంతా మిగిలింది కదా, ఆ మిగిలిన మసాలా అంతా కూడా దీనిపైన ఇలా పరుచుకున్నట్టు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి. ఆ మిక్సీ జార్ని కొంచెం తొలిపోసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ కూడా వేసుకొని ఈ పైన మసాలా అంతా కొంచెం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూరని మగ్గనివ్వాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత కూర అంతా రంగు మారి ఇలా చక్కగా నూనె పైకి తేలుతుంది కదా. ఇలా తేలుతూ ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని ఈ గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. చక్కగా చిక్కబడింది కదా గ్రేవీ అంతా. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి ఇలాంటి ఇంకెన్నో వెరైటీ వంటల కోసం తప్పకుండా సచిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సచిరుచి.